హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. మాస్ ఈజ్ బ్యాక్. మీలో ఎంతమందికి నాగార్జున సార్ హోస్టింగ్ నచ్చిందో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ప్రోమోలోకి వెళ్ళిపోతే, నాగార్జున సార్ కంటెస్టెంట్కి కరెక్ట్ క్వశ్చన్ వేశారు, పర్ఫెక్ట్ క్వశ్చన్ వేశారని ఎంతమందికి అనిపించింది. ఎందుకంటే ఈ వీక్ నామినేషన్స్ చూసుకుంటే తుప్పస్ నామినేషన్స్ లాగా చేసేసారు, డొల్ల చేసేసారు. నామినేషన్లో ఏం లేకుండా యాక్చువల్గా బెడ్ టాస్క్ పెట్టిందే నామినేషన్స్లో ఫైర్ రావాలని. ఏ ఫైర్ లేకుండా మొత్తం ఫేవరిజం లాగా కూల్గా వెళ్ళిపోయింది. అసలుకి ఏమైనా ఉందా? పర్ఫెక్ట్ క్వశ్చన్ అయితే నాగార్జున సార్ వేశారు. దీంట్లో సంజనా గారికి అయితే ఎప్రిషియేట్ చేయాల్సిందే. అదేవిధంగా ఈరోజు డెమోన్ పవన్కి న్యాయం జరగాల్సిందే. ఎందుకంటున్నంటే ఈ వీక్ 100% ఎఫర్ట్స్ అయితే గేమ్లో పెట్టాడు మన డెమోన్ పవన్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అన్యాయమే చేశారు. అది బెడ్ టాస్క్ నుంచి లాస్ట్కి వాటర్ బాత్ వరకు మొత్తం అన్యాయమే జరిగిందని మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. బర్నీ గారికి యూకే పిల్ల ఇచ్చి పడేసింది. అసలుకి ఎందుకు అంటున్నా అంటే, ఇలానే రిలేషన్షిప్, ఫ్యామిలీ, అక్క చెల్లి తమ్ముడు నాన్న అనుకుంటే నువ్వు బయటకు వచ్చి బయట చూసుకోవన్నీ అని ఎలిమినేట్ అయిపోతావు అని రకం డైరెక్ట్ చెప్పింది. సూపర్. అసలుకి మీలో ఎంతమందికి ఈరోజు తనూజ మిత్రవిందలా ఉంది అనిపించింది.